గుడ్ మార్నింగ్ బాబాయ్స్. ఈరోజు ఓజీ డే. ఇప్పుడు టైం 5 అవుతుంది. అవర్ షో ఈజ్ అట్ 7 o'clock. ఎస్విసి ఈశ్వర్లో బుక్ చేసుకున్నాము. లిటరలీ ఎక్సైటెడ్ మ్యాన్. ఓజీ 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 టీ షర్ట్లు, ఓజీ ఓజీ టీ షర్ట్స్, ఓజీ బ్యాట్స్. ఐఎమ్ ఎక్సైటెడ్. లెట్స్ గో. ఎట్లుంది సినిమా? ఫ్యాన్ సినిమా, ఫ్యాన్ సినిమా. సో మూవీ థియేటర్ నుంచి ఇప్పుడే వచ్చాను. మూవీ ఎలా ఉంది అని అంటే, ఎలా చెప్పాలి, మూవీ కన్నా హైపే బాగుంది. ఎందుకు అలా అంటున్నానంటే, నేను చెప్తున్నాను, నేను ఎవరి ఫ్యాన్ కాదు బేసిక్గా. అన్న మూవీ ఫ్యాన్. గత కొన్ని రాడ్ మూవీస్ తర్వాత ఈ ఒక్క మూవీలో ఒక ఫైనల్ రే ఆఫ్ హోప్ లాగా అనిపించి బ్యాండ్ కట్టుకున్న, టీ షర్ట్ వేసుకున్నా, ఎన్ని వేసుకొని ఎంతో ఎగ్జైట్మెంట్తో వెళ్ళిన తర్వాత సినిమా బాగుంది అంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వస్తాడో అప్పుడే బాగుంది. తర్వాత అంతా పడుకోబెట్టేశాడు సినిమా. ఒక స్టోరీ లేదు. ఒక స్టోరీ అంటే బేసిక్గా అక్కడ కొత్తగా ఏం లేదు. నేను కొత్త కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఏది కొత్తది కాదు, పవన్ కళ్యాణ్ చేయడం కొత్త. అందుకు జనాలకి బాగా ఎక్కువ అది. పవన్ కళ్యాణ్ని చెప్పుడు చూడనట్టు మనం చూస్తున్నాం కదా అనే టైప్లో, అలా ఆ టైప్లో ఎక్కువ జనాలకి. కానీ యాజ్ అ మూవీ లవర్గా ఒక స్టోరీ కోసమో లేకపోతే ఇంకో దానికోసం వెళ్తే మాత్రం వెరీ డిసప్పాయింటెడ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే నేను ఎంత ఎగ్జైట్మెంట్తో, ఎంత చీర్ చేద్దాము, ఎంత అరుద్దాం అని ఎంత ఎగ్జైట్మెంట్తో వెళ్ళాను లోపలికి. స్టార్ట్ అయ్యి ఒక ఎంత ఉండే గేమ్లో ఎటెటో వెళ్ళిపోతుంది. ఏమో ఒక క్యారెక్టర్ వస్తే చచ్చిపోతాడు. మళ్ళీ ఇంకోటి, ప్రతి మనం టీజర్లో చూసిన అలాంటి వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తాయని, అది ఒక 4-5 సార్లు అలాంటి వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తాయి. తమిళ్లో వేసుకుంటారు, ఒకసారి హిందీలో అంటారు, తెలుగులో ఒక 4 సార్లు అంటారు. అంటే అది హీరోకి సంబంధించిన ఒక స్టోరీయో లేకపోతే ఎందుకు నేను హీరో వస్తే ఈయన వేస్తాడు అనేది ఒకటి నాకు రీజన్ తెలిస్తే నేను ఫీల్ అవుతా. ఒక ఫ్యాన్ అయితే
ఆ హీరో కోసం వచ్చే యాంటిసిపేషన్కి వాళ్ళు ఎలా అయినా ఎగ్జైట్ అవుతారు. బట్ నాకు వరకు అయితే టు బీ హానెస్ట్ ఓజీ ఇట్స్ ప్యూర్లీ ఫ్యాన్ సర్వీస్ బేస్డ్ మూవీ. నాకు తెలిసి యాజ్ అ ఫ్యాన్ డేగా సుజిత్ పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూపించాలో అని ఒక 4-5 సీన్లు, ఈ సీన్లో మా హీరోకి పడితే ఉంటుంది, ఈ సీన్ మా హీరోకి పడితే ఉంటుంది అని అంటారు కదా, అలానే ఆ సీన్లో రాసుకొని ఆ సీన్లు కనెక్ట్ చేయడం కోసం ఫిల్లర్స్ పెట్టినట్టు అనిపించింది నాకు. అండ్ టు బీ హానెస్ట్ ఏం చెప్తున్నానంటే, ట్రైలర్లో ఏం చూస్తాం కదా, ఆ ట్రైలర్లో ఏది ఉంటుందో అదే సామాన్ ఇక్కడ బాగుంటుంది. ట్రైలర్లో సుజిత్ ఏం చూపించలేదో అదంతా నిజంగానే ఏం ఉండదు అక్కడ. ఒక అంటే ఒక ఎమోషనల్ కనెక్ట్ అయితే ఉండదు. అంటే ఇప్పుడు మనకి ఉంటుంది, చంపుతుంటుంటే చంపాలి అనే ఫీల్ వస్తుంది చూసినాము, ఆ ఫీల్ అట్లా ఫీల్ ఉండదు. ఆ ఫీల్ కోసం ఒక క్లైమాక్స్లో మరి నేను తప్పుగా చూశానో నాకు తెలియదు, నాకైతే అనిపించింది ఏంటంటే ఇమ్రాన్ హాష్మీని చంపేటప్పుడు మనం ఫీల్ అవ్వడం కోసం సంబంధం లేకుండా ఒక ఇమ్రాన్ హాష్మీ ఒక రీజన్ చెప్తాడు, నేను అప్పుడు అక్కడ ఉన్నాను, నేనే వేశాను అని ఏదో చెప్తాడు. అది అంత జస్టిఫికేషన్ అనిపించదు నాకు టు బీ హానెస్ట్. ఎందుకంటే అదేదో అసలు ఇలాజికల్గా కనెక్షన్ లేకుండా చెప్పేసినట్టు అనిపిస్తుంది. అండ్ సరే అవి కూడా పక్కన పెట్టేస్తే సినిమా అయితే ప్యూర్లీ ఫ్యాన్ సర్వీస్ బేస్డ్ అండి. నేనైతే పవన్ కళ్యాణ్ పోర్షన్స్ వరకే ఎంజాయ్ చేశాను. ఇప్పుడు మన కొన్ని సీన్లు ఉంటాయి, అరే ఈ సినిమాలో ఈ సీన్ బాగుంటుంది అని చెప్పండి, అందులో కూడా సీన్లు బాగుంటాయి, సినిమా కన్నా కానీ సీన్లు బాగుంటాయి. నేను చెప్తున్నా ఫస్ట్ 3 రోజుల తర్వాత జనరల్ ఆడియన్స్ ఎప్పుడైతే పబ్ కింద అవుతారు థియేటర్స్లోకి, అప్పుడు ఆల్మోస్ట్ నాకు సాహాలో చూస్తున్నప్పుడు ఏ ఫీల్ అయితే కలిగిందో సేమ్ అదే ఫీల్ ఓజీలో చూస్తున్నప్పుడు కలిగింది. పవన్ కళ్యాణ్ చూస్తున్నప్పుడు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఇదైతే ఒప్పుకోవాలి, ఎందుకంటే ఒక కోర్ నాన్ వెజిటేరియన్కి నువ్వు ఏళ్ళ తరబడి పెరుగన్నం పెట్టి ఒక ఆదివారం పొద్దున్నే బిర్యానీ పెడితే వాడు ఎట్లుంటుంది, ఆకలి మీద వాడికి ఇట్లా పెడతారు చూసినావా, అలా పవన్ కళ్యాణ్ని ఏ విధంగా ఎన్నెన్ని చూపించాలో అన్నీ చూపించేశారు. అంత బాగుంది. ఎలివేషన్స్ వైజ్, విజువలైజేషన్ వైజ్ స్టైలిష్ మూవీ అనే చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి కెరియర్లోనే ద ఫైనెస్ట్ స్టైలిష్ మూవీ అని చెప్పుకోవాలి. అండ్ సినిమాలో నాకు ఇంకా ఫైనల్గా 1 wordలో చెప్పాలి అంటే తమన్, పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ, అంతే. ఈ 3 పీక్స్ 100% జస్టిఫై చేశారు. మ్యూజిక్ అవన్నీ ఇంకా హై ఇస్తాయి. హై మూమెంట్స్ అయితే బోల్డ్ ఉంటాయి. కాకపోతే ఆ హై కనెక్ట్ అవ్వాలి అని అంటే జనరల్ ఆడియన్స్కి, న్యూట్రల్ ఆడియన్స్కి దానికి తగ్గ అండర్లైన్ స్టోరీ ఉండాలి, అన్ని స్టోరీ ఉండాలి, కనెక్టింగ్ స్టోరీ ఉండాలి, ఒక ఎమోషన్ క్యారీ చేస్తూ ఉండాలి. ఆ హై వచ్చే మూమెంట్కి ఆ ఎమోషన్ అయితే క్యారీ అవ్వలేదు. అండ్ అదొంది సంగతి. మరిన్ని వీడియోస్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యు సూన్. బై, టేక్ కేర్, బై.